అలాగే ముఖ్యంగా దేశానికి గుర్తింపు తెచ్చిన మన చేనేత కళని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, మొన్న నేను వారానికి ఒక రోజు చేనేత కడతాను. ఎప్పటి నుంచో వారానికి కాదు, చాలా రోజులు చేనేత కడుతుంటాను, ఎవరికి తెలియదు అది బయటికి. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, జనసేన కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక్కసారి ఒక్కరోజు మీరు చేనేతను కట్టండి. మన పంచ, మన కట్టు, మన బొట్టు దయచేసి మనం మర్చిపోకూడదు. నేను ఎందుకు పంచ కడతానంటే నాకు ఆనందం, నా గర్వం, నేను తెలుగు వాడిన గర్వం నాకు, అందుకు పంచ కడతాను. నేను చెప్పాను అమెరికాలో దీని సంగతి. ఇది సామాన్యుడిది, ఇది గబ్బర్ సింగ్ ఇది కాదు, సామాన్యుడి శక్తి ఇది, సామాన్యుడి గొంతు ఇది, సామాన్యుడి బలం ఇది. దీనికి కులం లేదు, దీనికి మతం లేదు. భారతదేశాన్ని, రాష్ట్రాలని, ప్రాంతాలని, కులాలని, మతాలని సమానంగా ఏకం చేసే తుండు ఇది. మన నేతన్నమే నేసినది. అందుకేసుకుంటాను ఇది మెడలో గర్వంగా, చాలా గర్వంగా వేసుకుంటాను దీన్ని. అలాగే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కోరుకుంటుంది, కుదిరినంత మేరకు మీరు దయచేసి కనీసం వారానికి ఒకసారి ఒక చేనేతను వాడండి. నేను బ్రాండ్ అంబాసిడర్గా చెప్పేది, నేను శీతల పానీయాలు తాగండి అని నేను చెప్పట్లా, ఫలానా వస్తువులు వాడండి అని చెప్పట్లా. నేను కోరుకునేది మన భూమిలో పుట్టిన చేనేత, గాంధీ గారు నిలబడిన చేనేత, గాంధీ గారు ఉడికిన చేనేత, ఈ చేనేతగా మనం అండగా నిలబడదాం. ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం. ఈ చేనేతకి ఆఖరి శ్వాస వరకు నిలబడదాం అన్న సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను.